స్కాట్లాండ్‌లోని పశ్చిమ తీరంలో మనుషులు జీవించడానికి వీల్లేని కొన్ని దీవులున్నాయి. వాటిని ప్లానల్ ఐజిల్స్ అంటారు. చిత్రం ఏంటంటే ఈ దీవులపై ఆధారపడిన గొర్రె కాపరులు జీవించేవారు. తరచూ వారు తమ గొర్రెలను పడవల్లో దీవులకు తీసుకెళ్లేవారు. ఎందుకంటే ఆ దీవుల్లో గడ్డి బాగా పెరిగేది. ఆ గొర్రెలకు బాగా నచ్చేది. దానికి తోడు వారికి విచిత్రమైన నమ్మకం ఉంది. ఆ గడ్డి తినే గొర్రెలు అనారోగ్యాల నుంచి ఇట్టే మెరుగవుతాయని. పైగా కవల గొర్రె పిల్లలకు జన్మనిస్తాయని నమ్మేవారు. ఒక్కోసారి గొర్రెల కాపరులు రాత్రులు కూడా ఆ దీవుల్లో ఉండిపోయేవారు. అలా ఉండిపోయే వారికి అప్పుడప్పుడు అర్ధరాత్రి మెలకువ వచ్చేది. లేచి చూస్తే ఏదో సమస్య ఎవరో వారిని వెంటాడుతున్నట్టు అనిపించేది. దాంతో దయ్యాలు తమను ఇబ్బంది పెడతాయని వారు భావించారు. ఇలా ఒకే దీవులు అటు మంచిగా ఇటు చెడుగా వారికి కనిపించాయి. 1896లో ఆ దీవుల్లో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ నిధులు ఇచ్చి ఓ లైట్ హౌస్ నిర్మించింది. 1899లో డిసెంబర్ లైట్ హౌస్ లో నిర్మాణం పూర్తయింది. మొదటిసారి అది వెలిగింది. మరి దాన్ని చూసుకోవాలి కదా, అందుకోసం నలుగురు నియమించారు. వీరు రొటేషన్ పద్ధతిలో పనిచేసేవారు. వారానికి 2 రోజులు సెలవు ఉండేది. అందువల్ల దీవుల్లో లైట్ హౌస్ దగ్గర ఎప్పుడు ముగ్గురు వ్యక్తులు కంటిన్యూగా ఉండేవారు. 1900 డిసెంబర్ ముగ్గురు వ్యక్తులు దీవులో లైట్ హౌస్ దగ్గర ఉన్నారు. వారు ఎవరంటే 43 ఏళ్ల ఆక్సిలేటర్ కేపర్ చిప్స్ డ్యూకాట్, రెండో వ్యక్తి డొనాల్డ్ మెక్హార్థర్, మూడో వ్యక్తి 28 ఏళ్ల థామస్ మార్షల్. ఈ ముగ్గురు లైట్ హౌస్ దగ్గర ఉన్నారు. మరో వ్యక్తి జోసెఫ్ మూరే వీకాఫ్ లో ఉన్నాడు. అందువల్ల లైట్ హౌస్ దగ్గర ముగ్గురు ఉన్నట్లయింది. డిసెంబర్ 15 అర్ధరాత్రి సమయం ఓ నౌక దీవులు పైగా వెళ్సాగింది. నౌక కెప్టెన్ హాల్మన్ లైట్ హౌస్ నుంచి లైటింగ్ రావట్లేదని గమనించాడు. కానీ ఆ విషయాన్ని అతను లైట్ హౌస్ బోర్డుకు తెలపలేదు. అందుకు కారణం ఏదైనా కావచ్చు. విషయం అప్పుడు బయటకు తెలియలేదు. డిసెంబర్ 26 లైట్ హౌస్ టెనర్ షిప్ ఎక్స్ప్రెస్ రొటీన్ విజిట్ లో భాగంగా లైట్ హౌస్ ఉన్న ప్రాంతం వచ్చింది. అప్పుడు నౌక కెప్టెన్ జేమ్స్ హార్పీ ఓ విషయం గమనించాడు. లైట్ హౌస్ పైన జెండా ఉండే పోల్ కి స్కాట్లాండ్ జెండా లేదు. దాన్ని ఎవరు తీసేసారో తెలియదు. అందువల్ల లైట్ హౌస్ కీపర్లను అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన నౌక నుంచి హార్న్ వేశాడు. ఎంతసేపు హార్న్ వేసిన లైట్ హౌస్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో తారాజువ్వ లాంటివి గాల్లో వదిలాడు. కనీసం వాటి సౌండ్ తోనైనా అలర్ట్ అవుతారని అనుకున్నాడు. కానీ నో రెస్పాన్స్. ఏం జరిగిందో తెలుసుకుందామని జోసెఫ్ మూరే లైట్ హౌస్ ఉన్న ఈలియన్ మౌర్ ట్వెల్స్ అని చేరాడు. అక్కడ ఆయనకు ఏదో జరిగిపోయినట్టు ఏమీ కనిపించలేదు. అంత నార్మల్ గానే ఉంది. లైట్ హౌస్ ఎంట్రన్స్ గేట్, ఎంట్రన్స్ డోర్, ఆ తర్వాత మరో డోర్ అన్ని మూసిస్తున్నాయి. కిచెన్ డోర్ మాత్రం తెచ్చి ఉంది. లోపలికి వెళ్ళి చూశాడు. కొన్ని రోజులకు అక్కడ వంటలేమీ చేసుకోవట్లేదు గమనించాడు. లైట్ హౌస్ లోని గడియారాలని ఆగిపోయి ఉన్నాయి. అక్కడ ఉన్న బెడ్లు ఖాళీగా ఉన్నాయి. మరి వాళ్ళు ఏమయ్యారు? ఆ ముగ్గురు ఎక్కడ? వాళ్ళు చనిపోయారా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారని తెలియలేదు. వారి మృతదేహాలు కనిపించలేదు. ఇక ఈ ఘటన ప్రపంచ చరిత్రలో ఒక మిస్టరీగా మిగిలిపోయింది.